కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రసాద్ రెడ్డిపై హైకోర్టు కన్నెర చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెల రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింది. విచారణ క్రమంలో ప్రసాద్ రెడ్డి కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా సొంత తెలివితేటలు ప్రదర్శిస్తూ మొండి వైఖరి అవలంబించినట్లు కోర్టు తీవ్ర ఆక్షేపాలైతే చేసింది. ఇక వరుసగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం న్యాయ పరిపాలనకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక కోర్టు ఆదేశాల పట్ల ఆయనకు గౌరవ భావం కనిపించలేదని స్పష్టం చేసింది. వీసీ బాధ్యతల నుండి వైదొలిగి వరకు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని, కొత్త వీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రమే ఆదేశాలను అమలు చేశారని హైకోర్టు తెలిపింది. ఇటువంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయ వ్యవస్థకు నష్టం జరుగుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రసాద్ రెడ్డి నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ను కూడా వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చారంటూ కూడా ఆయన మీద పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా దఫల్లా హోటల్లో పార్టీ ఇచ్చాడని చెప్పి కూడా అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తర్వాత అతని మీద గవర్నర్ కి కోర్టులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి కూడా కోర్టు ఉత్తర్వులు అనేది అనుకూలంగా ఇచ్చిన నేపథ్యంలో వీసీ ప్రసాద్ రెడ్డిని కూడా ఆ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పి కూడా కొంత సమయం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రసాద్ రెడ్డి ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడంతో నిన్న హైకోర్టు అతని మీద సీరియస్ అవడం కూడా జరిగింది. మాజీ వీసీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు 2,000 రూపాయలు జరిమానాను కూడా విధించడం జరిగింది. ఏదైతే ప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి మొండి వైఖరి ఏదైతే ఉందో ఆ మొండి వైఖరి అనేది ఇది క్షమించరానిది. అతనికి కోర్టులంటే లెక్కలేని తరహాగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతనికి ఖచ్చితంగా ఈ జైలు శిక్ష అనేది అమలు చేయాలంటే కూడా కోర్టు కొంత కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వీసీ పదవి వరకు కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని కోర్టు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే కొత్త వీసీ వచ్చిన తర్వాత ఏవైతే ఆదేశం హైకోర్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇలాంటి వ్యక్తికి కనికరం లేని న్యాయ వ్యవస్థకు నష్టం అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ.